ఒకసారి వీడియో చూడండి. ఈ వీడియో కూడా చూడండి. ఇలా చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, పిల్లలకని రోడ్డు మీద వదిలేసినటువంటి తల్లిదండ్రులు గుర్తొస్తున్నారు. వాళ్ళని పెంచి ప్రయోజకులను చేసి వాళ్ళకి మంచి మార్గాన్ని చూపించాల్సింది పోయి ఎంతగా దిగజారి బతుకుతున్నా కానీ ఏం మాత్రం పట్టించుకోవట్లేదు. ఇది బయట ప్రపంచంలో ఎవరైనా చేశారంటే ఒక అర్థం ఉంది. బైబుల్ పట్టుకొని ఆ బైబుల్ చెబుతూ ఒక సంఘాన్ని కట్టి ఆ సంఘంలో కొన్ని వేల మందిని కూర్చోబెడుతూ వాళ్ళ ముందు ఈ పనికి మాల పని చేపిస్తున్నాడు అంటే ఆ దైవజనులకు ఉండాలి బుద్ధి జ్ఞానం. నేను ఎంతకాలం రోడ్డు మీద వదిలేశారు, గాలికి వదిలేశారు అంటే ఆ మాటలో నాకు అర్థం కాల, ఆ పదాలు ఏంటి అర్థం కాల. ఏముంది, వాడు ఆడుకుంటున్నాడు కదా, లేకపోతే కార్లు అడ్డం పరిగెడుతున్నాడు కదా, అటు ఇటు ఇది చేస్తున్నాడు కదా, సరే ఏముంది వచ్చేస్తాడు మళ్ళీ అనుకునే ఒక భావంతో ఉండేవాడు. కానీ గాలికి వదిలేయడం అంటే తల్లిదండ్రులు ఎలా ఉండిద్ది అంటే, ఈ వీడియో చూసినట్టు నాకు అర్థమైంది. ఈ వీడియోలో ఉన్న కుర్రోళ్ళే కాదు, ఇలా ప్రవర్తించే ప్రతి ఒక్కరిని తల్లిదండ్రులు గాలికి వదిలేశారు. ఇది మంచి పదం, ఇది కరెక్ట్ అయిన పదం. కొంచెం సిగ్గుండాలండి. బైబుల్ పట్టుకొని బైబుల్ వాక్యాలు చెప్తున్నానని సమాజానికి కనిపించుకుంటే ఇలా దిగజారి బతకడం చాలా తప్పు. నేను 2 చేతులెత్తి దండం పెడతాను. మీ చేతికి అప్పచెప్పిన పరిచర్య చాలా గొప్పది. ఒకసారి ఈ వీడియో కూడా చూడండి. చూశారు కదా, దేవుడు వాక్యంలో దైవజనులుగా తమ వంతు కార్యక్రమం చేస్తున్న వాళ్ళు చెప్పి దండాలు పెట్టించుకున్నారు. దేవుడు మమ్మల్ని ఓరకను వదిలి పెట్టడం. అర్థమవుతుందా? ఇంతకింతకు అనుభవిస్తారు. ఈ మాట నేను చాలా బాధతో చెప్తున్నాను, రెండోది మీ మీద ప్రేమతో చెప్తున్నాను. ఇప్పటికైనా మీరు కళ్ళు తెలుసుకొని ఏలిలాగా ప్రవర్తించమాకండి, మనసు మార్చుకోండి. మీకు ఏలి గురించి తెలుసు కదా, బైబిల్ చదివారు కదా, హోఫ్నీ ఫినెహాస్ గురించి మీరు విన్నారు కదా. వాళ్ళు అలా అడ్డగోలు పనులు చేస్తూ ఉంటే దాని గురించి ఖండించుకోకుండా, దాని గురించి బుద్ధి చెప్పుకోకుండా ఏలికి ఏ గతి పట్టింది గుర్తు తెచ్చుకోండి. దయచేసి మీ పిల్లలకు చెప్పండి. దయచేసి మీరు మాట్లాడండి, ఆ విషయంలో మాట్లాడి వాళ్ళు సక్రమైన దారి తండి, గాలి వదిలేమాకండి. అయినా నా పిచ్చి గాని ఆ చర్చి వాళ్ళ పుట్టక ముందు మీరు కట్టి ఉంటారు కదా, ఆ మైకులు మీరు కొనయ్యే కదా, ఆ సౌండ్ సిస్టమ్ మీరు కొనయ్యే కదా. నేను ఎల్లోని అలా చేయమని నేర్పించింది మీరే అనుకుంటా. లేకపోతే మీ అనుమతి లేకుండా మీకు తెలియకుండా ఎందుకని అంత అరాచకాలు ఈ రోజు మీ మందిరాల్లో జరుగుతాయి. ఇది దేవుడు మందిరం కాదు, ఇది అపవిత్రాత్మ సమాజపు మందిరం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుడికి భయపడి లోబడి బ్రతకండి. ఆయన కొట్టే దెబ్బలు మీకు తెలియదు, ఇంకా ఆయన కొట్టితే ఎలా ఉంటుందో మీకు తెలియదు. ఇంకా నాశనానికి ఏర్పరిచిన వారు అనేకులు అంటే ఏదో అనుకున్నాను. జాగ్రత్త పడండి. నాశనానికి ఏర్పరిచిన వాళ్ళు అనేకులు మీరు దాంట్లో ఉన్నారు. దాంట్లో బయటికి రండి. మీరు చేసేది చాలా తప్పు. ఒక సహోదరుడిగా చెప్తున్నాను, నాకు చాలా బాధతో చెప్తున్నాను. ఇలాగ సంఘం నాశనం అవడానికి కారణం అవ్వమాకండి, ఇలా కుప్పగంతులు ఏమాకండి, గాలి కొదిలేమాకండి. మీ పిల్లల్ని ప్రేమతో చెప్తున్నాను, మార్చుకోండి. దయచేసి ఎవరైనా సరే ఈ రోజు వీడియో చేస్తున్నటువంటి ఇలాంటి చేష్టలు చూసి ఇది ఆరాధన లేకపోతే ఇది వర్షిప్, ఇది చర్చి కమ్యూనిటీ అని మీరు మోసపోమాకండి. ఒకవేళ అలా ఎవరైనా ఇప్పటికే మోసపోయింటే బయటికి రండి. దేవుడి వాక్యం పాపం నుంచి వేరు చేసి స్వతంత్రులుగా మారుస్తుంది. 10 మందికి ఉపయోగపడే వాళ్ళలా చేస్తుంది. 10 మందికి క్రీస్తుని చూపిస్తుంది. ఒక అన్నగా చెప్తున్నాను, ఒక తమ్ముడుగా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. దయచేసి ఇలాంటి నీచ కార్యాలకి సపోర్ట్ చేయమాకండి. ప్రేమతో ఎంతో బాధతో చెప్తున్నాను, మార్చుకోండి.